హలో గైస్! రీసెంట్‌గా నేనైతే కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. సో, ఫస్ట్ ఇందులో అయితే నేను మీషోలో ఏం తీసుకున్నానో చూపిస్తాను. సో, ఇదైతే ఫస్ట్ టైమ్ నేను అంటే డైరెక్ట్‌గా చూడడం, యూజ్ చేయడం కూడా. అండ్ ఇదొచ్చేసరికి లైక్రా ఫ్యూజింగ్ అనమాట. టైలరింగ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతది. అండ్ ఇదొచ్చేసరికి బ్లాక్ కలర్. నేను ఇందులో వైట్ కలర్ కూడా తీసుకున్నాను. సో, వైట్ కలర్ అనేది 2 మీటర్స్ వచ్చింది. అండ్ బ్లాక్ కలర్ వచ్చి ఆఫర్‌లో అనుకుంటా 5 మీటర్స్ అయితే వచ్చింది. సో, నేనైతే ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను. ఎలా ఉందా ఏంటా అని చెప్పేసి. ఈ లైక్రా ఫ్యూజింగ్ గురించి నాకైతే రీసెంట్‌గానే తెలిసింది. ఫస్ట్ టైమ్ నేనైతే బ్లౌజ్ నాది స్టిచింగ్ కోసం అని బయట అయితే ఇచ్చాననమాట. సో, వాళ్ళైతే ఇది యూజ్ చేశారు. యాక్చువల్‌గా నేను స్టిచ్ చేసుకున్నప్పుడు నా కోసం అయితే నేను డబుల్ లైనింగ్ వేసుకుంటాను. ఈ లైక్రా ఫ్యూజింగ్ అనేది యూజ్ చేస్తే మనకైతే డబుల్ లైనింగ్ అవసరం లేదు. సింగిల్ లైనింగ్ ఏసినా బావుంటది. ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తది. సో, నేనైతే ఇక్కడ ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాననమాట. మామూలుగా మనం బక్రమ్ కానీ, క్యాన్వాస్ కానీ యూజ్ చేస్తాం కదా! నెక్ ప్యాటర్న్స్ కోసం వాటి కోసం. ఈ లైక్రా ఫ్యూజింగ్ కూడా అలాగే యూజ్ చేస్తాం. బట్ నెక్ ప్యాటర్న్స్‌కి కాదు. బాడీ పార్ట్‌కి గానీ, స్లీవ్స్‌కి గానీ అలా అనమాట. నీట్‌గా ఫినిషింగ్ రావడం కోసం. మనం ఈ లైక్రా ఫ్యూజింగ్ అనేది ఏ క్లాత్‌కైనా యూజ్ చేయొచ్చనమాట. లైక్ జార్జెట్ గానీ, ఆర్గాన్జా గానీ, టిష్యూ ఫ్యాబ్రిక్ కానీ, సిల్క్ కానీ దేనికైనా యూజ్ అవుతది. మన మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్‌లో పెట్టుకొని ఆ రఫ్ సైడ్ ఏదైతే లైక్రా ఫ్యూజింగ్ ఉంటదో అది క్లాత్ సైడ్ ఉన్నట్టు అండ్ సాఫ్ట్ సైడ్ వచ్చేసరికి మన సైడ్ ఫేస్ చేసినట్టు ఉంచుకోవాలనమాట. ఇక్కడ మనం ఇది స్టిచ్ చేసుకున్నప్పుడు ఐరన్ బాక్స్ అనేది కొంచెం హీట్‌లో ఉండాలి. అప్పుడే బాగా స్టిక్ అవుతుంది. లైక్రా ఫ్యూజింగ్‌లో రివర్స్ సైడ్ ఎలా తెలుస్తదంటే మనకి ఒక సైడ్ అయితే రఫ్ ఉంటది. ఒక సైడ్ సాఫ్ట్ ఉంటది. సో, రఫ్ ఉన్నది రివర్స్ అనమాట. అంటే అది అతుక్కుంటది. అండ్ సాఫ్ట్ సైడ్ వచ్చేసరికి మన సైడ్ ఉండాలి. నేనైతే లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్స్‌తో స్మాల్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాననమాట. సో, దానికైతే టెస్ట్ చేశాను ఇలా వేసి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కాబట్టి. అండ్ ఫినిషింగ్ చూసారు కూడా ఎంత బాగా వచ్చిందో. ఎవరికైనా లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. అంతే గైస్ ఈ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.